హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఆలు పరాటా ప్రిపేర్ చేయాలంటే స్టఫ్ బయటికి రాకుండా పరాటాలు రుద్దడమే చాలా కష్టమైన పనండి. కానీ ఈ చిన్న ట్రిక్తో ఎన్ని ఆలు పరాటాలైనా చకచకా చేసేసేయచ్చు. దానికోసం ముందు కుక్కర్లోకి 3 బంగాళదుంపలు కట్ చేసుకున్నవి తీసుకొని ఒక గ్లాసు వాటరు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కుక్కర్ లాక్ చేసేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. మీడియం ఫ్లేమ్లో రానిస్తే మనకి ఆలు అనేది అంత మెత్తగా ఉడకకుండా మీడియంగా ఉడికిద్ది. మెత్తగా ఉడికినాయి అంటే మళ్ళీ స్టఫ్ అనేది లూజ్ అయిపోతుందండి. అందుకని చెప్పని చూడండి, కుక్కర్ లాక్ ఓపెన్ చేసి చాకు పెట్టి కుచ్చి చూస్తే మనకి ఆలు చక్కగా ఉడికిపోయినాయి. వడబుట్టకేస్తే చల్లారుతాయని వడబుట్టకేసాను. తర్వాత పైన ఉండే తొక్కు తీసేసేసి చక్కగా గ్రేటర్తో గ్రేట్ చేయాలి. మా హనీష్ చేస్తున్నాడండి. గ్రేటర్తో గ్రేట్ చేయటం వల్ల మనకి స్మాష్ చేస్తే ఉండలు ఉండలుగా ఉంటుంది, గ్రేట్ చేస్తే స్మూత్గా వస్తుంది. ఇంకా దీనికి కావాల్సిన క్యారెట్ 1, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అన్నీ చాలా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కొత్తిమీర, బంగాళదుంప అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అదంతా కూడా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే గట్టిగా పిసకొద్దండి, పిసికితే మళ్ళీ స్మూత్ అయిపోతుంది స్టఫ్ అనేది. ఇప్పుడు బాల్స్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఎన్ని రెడీ చేసుకున్నామో చపాతీ పిండిని ముందుగానే కలిపి నాననిచ్చానండి ఒక హాఫ్ అన్ అవర్. అన్ని ముద్దలు చపాతీ పిండి కూడా రెడీ చేసుకున్నాను. ఇలాగా తీసుకొని వెడల్పు చేసుకోండి చపాతీ పిండిని. మనం రౌండ్గా తీసుకున్నాం కదా, తర్వాత చేతిలోకి తీసుకొని వెడల్పు చేసుకొని మధ్యలో స్టఫ్ను పెట్టుకొని నేను చూపించిన విధంగా చుట్టూ పిండిని కొంచెం లాక్కొస్తూ పైకి అనుకుంటూ రావాలి. అలా పైకి అనుకుంటూ వస్తే మనకేంటంటే స్టఫ్ అనేది లోపలికి వెళ్తుంది. స్టఫ్ బయటకు వస్తే కూడా లోపలికి అనేసేయండి. తర్వాత రౌండ్గా అలా బాల్ లాగా చేసేసి పూరీ ప్రెషర్ ఉంటుంది కదా, దానికి నూనెని అప్లై చేయండి. రెడీ చేసి పెట్టుకున్న బాల్ని పూరీ ప్రెషర్ మీద పెట్టి ఒకసారి ప్రెస్ చేస్తే ఈజీగా ఆలు పరాటా అనేది రెడీ అయిపోతుంది. అదే మనం రుద్దాలంటే బోలెడు పిండి వేసి రుద్దాలండి, చాలా కష్టము. ఇదైతే కొంచెం బయటకు వచ్చింది స్టఫ్ అనేది, ఏం పర్వాలేదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడీ చేసుకున్న చపాతీని వేసేసి 2 వైపులా నూనెను వేసుకొని కాల్చుకోండి. చూడండి, మళ్ళీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను బిగినర్స్ కోసమని. అలాగా సైడ్ నుంచి కొంచెం పిండిని లాక్కొని ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొకలాగా ఇలా పెట్టుకోవచ్చండి. ఇందాక నేను చూపించిన విధంగా అయినా పెట్టుకోవచ్చు. రెడీ అయిన దాన్ని మళ్ళీ బాల్ లాగా చుట్టేసుకోండి. చుట్టేసుకొని ఒకసారి మళ్ళీ నూనెను అప్లై చేసుకొని పూరీ ప్రెషర్కి ఒకసారి లైట్గా ప్రెస్ చేయండి. మరీ హెవీగా ప్రెస్ చేశారంటే మళ్ళీ స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. పెనం వేడెక్కినాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు పరాటాని వేసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ మీడియం ఫ్లేమ్లో చక్కగా పైన లేయర్ అనేది ఉడికే వరకు కాల్చుకోండి. ఇవైతే కర్రీ అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా జర్నీస్కి మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాం కదా, అలా తీసుకెళ్ళడానికి చకచకా అయిపోతాయండి. 2 పెనాలు కనుక పెట్టుకుంటే, 2 మనుషులు పూరి ప్రెషర్లు 2 ఉంటే మాత్రం ఎన్ని పరాటాలైనా మీరు చకచకా చేసేసేయచ్చు. ట్రిక్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంతేనండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైన ఆలు పరాటా అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.